మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. అదనపు ఛార్జీ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో ఛార్జీ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. 200 పేజీలతో సిట్ అడిషనల్ ఛార్జీ షీట్ దాఖలు చేసింది. అయితే ఛార్జీ షీట్ లో అంశాలపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, శ్రీనా, ఏసీపీ కోర్టులో అడిషనల్ ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితం దాఖలు చేయడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్ లో అడిషనల్ ఛార్జ్ షీట్ అటు ఫైల్ బాక్సులతో ఏసీబీ కోర్టుకి కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు చేరుకున్న నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే లిక్కర్ కేసుకు సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయి, దానికి సంబంధించి కుంభకోణం జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ. దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం, సిట్ దీనికి సంబంధించి కూడా విచారణ చేయడం. ప్రస్తుతము దాదాపు 48 మంది నిందితులుగా సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్ లో పేర్కొంది. దానిలో 12 మంది ఇప్పటికే వివిధ రకాలుగా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండడం జరిగింది. అయితే ఈ అంశాలకి సంబంధించి ప్రస్తుతము అటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేసి దాదాపు ఈ రోజుతో 90 రోజులు పూర్తయిన నేపథ్యంలో అటు బాలాజీ గోవిందప్ప సంబంధించి ఈ కేసులో ప్రత్యేకంగా రోల్ ఈ కుంభకోణంలో ఎలాంటి పాత్ర అతనిది ఉంది అనేది సిట్ అధికారులు ఈ రోజు సిట్ లో ఏదైతే అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దానిలో పేర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు అటు నాచారంలో దొరికిన 11 కోట్ల అంశం కావచ్చు, పూర్తిగా భారీ భద్రతలో కొద్దిసేపు క్రితమే ఏసీబీ కోర్టుకి సిట్ అధికారులు తీసుకురావడం జరిగింది. మొత్తం 200 పేజీలతో కూడిన అడిషనల్ ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకి అందించడం జరిగింది. అయితే ఛార్జ్ షీట్ లో ఏ అంశాలు ప్రస్తావించారనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠత అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరి పాత్ర పైన దానిలో పొందుపరిచే అవకాశం అయితే ఉంది. ఛార్జ్ షీట్ లో కూడా వాళ్ళకి సంబంధించిన అంశాలు పేర్కొనే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు అటు సిట్ ఫైల్స్ రిపోర్ట్ కాపీతో ఏసీబీ కోర్టుకి ఐఓ శ్రీహరి అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపిన ఐఓ శ్రీహరి అయితే దీనికి సంబంధించి వీళ్ళకి ఏ రకమైన పాత్ర ఉంది అనే అంశాలకి సంబంధించి కూడా కొంత మరికొద్దిసేపట్లోనే క్లారిటీ అవకాశం ఉంది. సిట్ ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఏ అంశాలను పేర్కొంది అనే అంశాలకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత 90 రోజులు ఈ రోజుతో పూర్తి కావస్తున్న నేపథ్యంలో వారికి ఈ అంశాలకి ఈ కుంభకోణానికి సంబంధించి కీలక పాత్ర అనే అంశానికి సంబంధించి సిట్ అధికారులు పేర్కొంటారా లేదా అనే అంశాలకి ఈ కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.